ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వేరు, తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ తనకున్న విస్తృతమైన అధికారాలను రాజ్యాంగానికి లోబడి అతను నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయ బహిరంగ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత అతనికి తన పార్టీ అధికారంలోకి రావాలన్నా, తన అధికారాన్ని కాపాడుకోవాలన్నా కొంతమంది తనని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిని అయితే అతను ఖచ్చితంగా చూసి చూడకుండా వారి ఏవైతే నిబంధనలు ఉంటే వారికి లొంగి, వారి యొక్క ఏవైతే అభ్యర్థనలు ఉంటే వాటికి లొంగి నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ అధికారంలోకి ఆ పర్సన్ తెచ్చినటువంటి పార్టీ ఎవరైతే మనం రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రాజకీయాలకు వచ్చారో అధికారం తెచ్చిన పార్టీ నడవాలన్నా, దానికి పెట్టుబడులు రావాలన్నా, ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కూడా కొన్ని పరిస్థితులను చూసి చూడనట్టు వ్యవహరించాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు వేరు, వారి యొక్క చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాలు వేరు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా వారిని అంత ఈజీగా తొందరగా నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. అలాంటి కౌలకే ఎవరైతే అన్నా హజారే స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొచ్చి రాజకీయాల్లో పాల్గొన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు అవినీతి మరకలు అనుకొని జైల్లోకి పోయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా వారి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ జీవితం వేరు. వ్యక్తిగా మంచిగా ఉన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఖచ్చితంగా రాజకీయం నేర్చుకొని రాజకీయ రంగులు పులుముకుంటూ ఎత్తుకు పై ఎత్తులు, ఆ జిమ్మిక్కులు, అలాగే అవినీతి అక్రమాలు కూరికిపోతున్నారని కూడా మనం గమనించవచ్చు జమీల్. రైట్. ఇంకొక విషయం మనం ఇప్పుడు చూస్తున్నాము, బీజేపీ పార్టీకి సంబంధించిన ఢిల్లీలో సంబరాలు మొదలైపోయాయి. వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వాళ్ళు సంబరాలు జరుపుతున్నా కూడా మనకు తెలిసి వస్తుంది. అలాగే హైదరాబాద్లో కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా సంబరాలు మొదలైనట్టుగా మనకు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు దర్దాపుగా బీజేపీ ప్రభుత్వం ఖరారైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నాము దానికి సంబంధించింది ఇప్పుడు ఢిల్లీకు సంబంధించిన పీఠం దక్కించిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరు అనే విషయంపై వాళ్ళు ముల్లగలాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎవరైతే బీజేపీ ఎన్నికల ప్రచారంలో పర్వేష్ వర్మను ముంగట పెట్టిందో, అలాగే ఇప్పుడు మనోజ్ తివారీ కూడా పెద్ద ఎత్తున తన ఎవరైతే కార్యకర్తలతో ముంగటికి వస్తున్నారంటుగా తెలుస్తుంది. ఇప్పుడు దుష్యంత్ గౌతమా, లేకపోతే పర్వేష్ వర్మ, లేకుంటే మనోజ్ తివారీగా ఎవరంటే ఇప్పుడు ఎవరికి బీజేపీలో ముఖ్యమంత్రి పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి? అయితే జమీల్, మీరు చెప్పినట్టుగా బీజేపీ ఢిల్లీ పర్యటనలో భాగంగానైతే ప్రస్తుతం ఉన్నటువంటి పర్వేష్ వర్మకే పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇచ్చినట్టుగానైతే మనం గమనించవచ్చు. అయితే ఈ సీఎం ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఢిల్లీలో ఆల్మోస్ట్ బీజేపీ విజయం ఖరారైందిగా మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ పర్వేష్ వర్మన, లేదంటే గౌతమ, లేదంటే మిగతా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ సీఎం పోటీకి పోటీ పడడంలో తప్పులేదు. కానీ బీజేపీలో మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీలో వారి పార్టీ హైకమాండ్ ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళందరూ కూడా దాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే సీఎం రేస్లోనైతే పర్వేష్ వర్మ ఉన్నట్టుగానే తెలుసు. ఎందుకంటే అతను స్టార్టింగ్ నుంచి ఆ ఢిల్లీకి సంబంధించి ఎలక్షన్లో తను ముందు ఎత్తుగా ఆ ప్రతి ప్రచారాల్లో పాల్గొంటూ పార్టీకి సంబంధించి అన్ని వాగ్దానాలను ప్రజలకు చేరవేయడంలో మాత్రం ఖచ్చితంగా సఫలీకృతం అయ్యాడని మనం గమనించవచ్చు. ఇక మరి ఎవరు సీఎం అవుతారనేది మాత్రం ఖచ్చితంగా ఒక బీజేపీ పార్టీ అధిష్టానమే నిర్ణయించాల్సినటువంటి అవసరమైతే ఉంది జమీల్. ఇక ముఖ్యంగా ఒకవేళ వీళ్ళు ఎంతమంది, ఎందుకంటే మనం గమనిస్తే బీజేపీలో మాత్రం గ్రూపు రాజకీయాలు అనేటివి మాత్రం ఎటువంటి తావు ఉండదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏది నిర్దేశిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, దాన్నే తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన చాలా చోట్ల కూడా మనం గమనించవచ్చు. మొన్న మహారాష్ట్రకు సంబంధించి ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఏక్నాథ్ షిండేని సీఎం అవుతాడన్నా కూడా ఏక్నాథ్ షిండేని కాకుండా వారి యొక్క బీజేపీ మాజీ సీఎంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ ఫడ్నవీస్ని చేసినటువంటి పరిస్థితి. ఇక అలాగే హర్యానాకు సంబంధించి అక్కడ ఉన్న అంతకుముందుకు సీఎం కొనసాగినటువంటి వ్యక్తిని సీఎంగా చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో పార్టీ ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళే సీఎం అయ్యేటువంటి అవకాశం మీద కనిపిస్తుంది. ముఖ్యంగా ఆశావాహుల్లో సీఎం అవుతారన్న ఆశావాహులు మాత్రం పర్వేష్ వర్మ పేరు మాత్రం ఖచ్చితంగా వినబడుతుంది జమీల్. రైట్. ఇంకొక విషయం ఏంటంటే మీరు పర్వేష్ వర్మ ఖచ్చితంగా సీఎం రేస్లో ఉన్నారు, ఆయననే సీఎంగా నియమిస్తారని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే దుష్వంత్ గౌతమ్ ఉన్నారో అతను దళిత వర్గానికి చెందినవాడు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్వంత్కు సంబంధించిన దుష్వంత్ గౌతమ్ దళితుడు కాబట్టి అతనుకు ఎక్కువ అవకాశం ఉన్నది అన్నట్టుగా మనకు ట్రెండ్ కనబడుతుంది. రేపు వచ్చే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈతన్ను తీసుకొచ్చి ముంగట పెట్టేటట్టు అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఏదైతే మనకు అందిస్తుందో ఇంకొక విషయం మనం చూసినట్టయితే
ఇప్పుడు పర్వేష్ వర్మ మన చీఫ్ ఎడిటర్ గారైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రస్తుతం ఏదైతే ఎన్నికల సమయంలో ప్రచార సభలో ఏదైతే పెడతారో బీజేపీ వెనక్కి తగ్గి ఈ వేరే వేస్ను కూడా తీసుకోరు. మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఫడ్నవీస్కు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ సంబంధించి లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా అసమ్మతి అక్కడ రగులుతూనే ఉంది. అంటే షిండే, ఏకనాథ్ షిండే, అలాగే అజిత్ పవార్ ప్లస్ ఫడ్నవీస్, ఈ ముగ్గురిట్లో ఫడ్నవీస్ని చీఫ్ మినిస్టర్గా పెట్టినప్పటికును అక్కడ ఏకనాథ్ షిండే ఎవరైతే ఉన్నారో శివసేన ఏకనాథ్ షిండే వర్గం అతను అసమ్మతిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టుగా దానికి ఉదయ్ ఠాక్రే కూడా అలాగే కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏకనాథ్ ఇది ఢిల్లీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్లో కూడా దుష్యంత్ గౌతమ్ను పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. కానీ మీరు చెప్తున్నట్టుగా పర్వేష్ వర్మనే అని చెప్తున్నారు. దీనికి ఎలా తీసుకెళ్తారు మీరు ఇప్పుడు? ఎందుకంటే బీజేపీ బీహార్లో ఎలక్షన్స్ ముంగట ఉన్నాయి కాబట్టి. అయితే జమీల్, ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా దుష్యంత్ గౌతమ్ దళిత వర్గానికి చెందినవాడు. పర్వేష్